విశాఖ జిల్లా భీమిలి సముద్ర తీరంలో వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పి విజయసాయిరెడ్డి తన కుమార్తె నేహారెడ్డి పేరిట సముద్రం ఒడ్డున నిర్మించిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. కోస్తా నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లంఘించి విజయసాయిరెడ్డి వైసీపీ అధికారులున్న సమయంలో అప్పటి అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై జనసేన కార్పొరేటర్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ సమయంలో తమకు రక్షణ కల్పించాలంటూ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కూడా పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మహావిశాఖ నగరపాలక సంస్థ అభిప్రాయాన్ని కోరింది. కట్టడం నిబంధనలకు విరుద్ధమని జీవీఎంసీ హైకోర్టు స్పష్టం చేయడంతో 15 రోజుల్లో చర్యలు తీసుకుని తమకు తెలియజేయాలని ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు బుధవారం ఉదయం జేసీబీల సహాయంతో అక్రమ కాంక్రీట్ గోడలను కూల్చివేశారు. ఈ నివేదికను సోమవారం జీవీఎంసీ హైకోర్టు సమర్పించాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ నుంచి భీమిలి వరకు సాగర్ తీరంలో సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పెద్ద ఎత్తున కట్టడాలు వెలిశాయి. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి వ్యవహరించిన సమయంలో 2020లో ఒక పర్యాయం ఆయన ప్రమేయంతోనే ఈ కట్టాలన్నింటినీ జీవీఎంసీ అధికారులు నోటీసు ఇచ్చి తొలగించారు. ఆ తర్వాత వారంతా విజయసాయిరెడ్డితో లాలూచిపడి అంతకంటే భారీగా శాశ్వత కట్టడాలు నిర్మించారు. భీమిలి సాగర్ తీరానికి 2 కిలోమీటర్ల పరిధిలోని సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కొత్తగా పలు కట్టడాలు 2023-24 సంవత్సరాలు వెలిశాయి. విజయసాయిరెడ్డి కుమార్తె కట్టడాన్ని కూల్చివేసిన నేపథ్యంలో మిగిలిన కట్టడాల విషయంలో జీవీఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో అన్న చర్చ ప్రారంభమైంది.